రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. Viva! Sun lights up the daytime, moon lights up the night. నీ అబ్బా చూసుకుని నడవచ్చు కదరా. పులిరా బాత్రూమ్ లో పులి. పులా తాగింది ఇంకా దిగలేదా? పెళ్ళిని చూసి పులి అనుకుని ఉంటావు. పులిరా ఎల్లో బాడీ బ్లాక్ చార్స్ కొంచెం ఉంటే బాడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తెలుసా? రేయ్ ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు, నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు? ఉండు చూసి వస్తాను. చూడు జాగ్రత్త రే పులిరా రా. పులి. పులేరా? అవును, పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా? పులిని చూసి అలా నవ్వుతావేంట్రా? నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా? అయినా ఏంట్రా ఇది? రూమ్ అంతా ఎలా అయింది? అసలు ఏం జరిగింది? ఏమోరా. రేయ్ ముందా ప్యాంట్ వేసుకోరా, నీకంటే పులిని చుట్టమే బెటర్. ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఈ విషయం సందేహం తెలిసిందనుకో. రేయ్ సంధ్య ఏంట్రా? బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతకని ఏంటి? అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా. రేయ్ అజయ్ లేపు, కిందకెళ్ళి కాఫీ తాగుతా కానీ కంట్రోల్స్ పని చేయవు. బావా నా పన్నీటి తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే. It's gone. ఎవడన్నా పళ్ళు పీకేశాడ్రా? రేయ్ అదేమన్నా పెద్ద బంగారు పన్నా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నా, కట్టించుకోవచ్చులేరా. పన్నే అన్ని రూమ్ వెతికాను రా, అజయ్ గాడు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రేయ్ ఆ బాత్రూమ్ చూడరా. పులి ఫోన్ చేయరా. రేయ్ ఫోన్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చాను, రోమింగ్ కదా. మిస్డ్ కాల్ ఇచ్చాడంట, ఫోన్ ఇటు నేను చేస్తాను. ఇది ఒకటి. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. హలో, చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడే ఇలా వచ్చాను రా. సర్లే త్వరగా రా. ఏంట్రా రమ్మన్నావు? నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా? చెప్తానంటే ఫోన్ వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు? రేయ్, ఈ గన్న ఏంట్రా? గన్న ఎక్కడరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్యూట్ బేబీ. రేయ్ రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడ్రా. రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు అంటే రే ఈ విషయం కానీ సంధికి తెలిసిందనుకో. రేయ్, నోర్మై, మాట్లాడితే సందేహిందంటూ. రేయ్ అక్కడ చూడండి. సోఫాలో గన్ను, ఇక్కడ రక్తం. లోపల పులి అంటే అజయ్ని. గన్ను, పులి అంటే అజయ్ ని పులి గంతో కాల్చిందా? ఆ? ఆగాగు తెల్లరాజా. వాట్? నువ్వేమో వైట్, ఇప్పుడేమో నైట్. ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్. Exercise is good for health, man. గాడిది గుడ్డేం కాదా, కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది, జంపింగ్ చేస్తుంది.
కానీ 15 ఏళ్లే బతుకుద్ది. తాబేల్ డైలీ తిని తొంగుంటది, ఏం చేయదు, కానీ 100 ఏళ్ళు బతుకుద్ది. సో ఎక్సర్సైజ్ ఈజ్ హెల్, బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ టార్టాయిస్. Ooh, tortoise. I love tortoise curry. ఐ ఆమ్ వర్రీ. వై? ఆ పిల్లేంటో, ఆ పులేంటో, పిల్లాడేంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారండి. ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు. కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే రేయ్, అది బ్లడ్ కాదురా, టమాటో సాస్. అయితే అజయ్ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రేయ్, అది మన తిన్న ఫుడ్ రా. టెన్షన్ పడకండి, కాసేపు వెయిట్ చేద్దాం, ఎక్కడున్నాడో తెలుస్తుంది. రేయ్. బావా షర్ట్ తీరా. రేయ్, దేనికిరా? తీరా. పులితల మిస్ అయిందిరా. రేయ్, అజయ్ గడ్ కూడా మిస్ అయ్యాడ్రా. లోపల పులేంటో మన మీద ఈ పులి బొమ్మ ఏంటో. స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు. రే పురేష్, లోపల తీసుకెళ్ళి క్లీన్ చేయరా, నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది. స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా. పోరా రే, నువ్వు డెంటిస్టే కదా, వెళ్ళి క్లీన్ చేయరా. డెంటిస్టులు మౌత్ గడుగుతారు. రే రే రే, చిన్నపిల్లలు దేవుడితో సమానం. అప్పుడు నువ్వు వెళ్ళి కడగరా. అంతేరా, మీ అడితే ఎందుకు అడుగుతా, అదే సంధ్య అడిగితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ? చిచి చిచి ఆపండి. టైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్షిప్ వాడుకున్న వాళ్ళు మిమ్మల్ని చూశాను నేను. ఏం చేస్తాను, తీస్తాను వెళ్ళి. రే, అదేమన్నా ప్రపంచ కప్ అనుకున్నావా? పైకెత్తి పట్టుకున్నావు. మరి దీన్ని పెట్టుకుని ఏం చేయను? మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టరా. పారాయిరా. రే రే రే, సో క్యూట్. బాబు పేరేంటండి? అది బిన్ లాడెన్. ఒబామా. అదే ఒబామా బిన్ లాడెన్. ఇంతకీ బాబు డాడీ ఎవరు? వీడు. రే, ఎందుకు గ్లాసెస్ వాడికి పడుతున్నావు? అమ్మాయిని చూసి చెడిపోతాడని. ఏడ్చినట్టుంది. తీ. మొత్తం హోటల్ అంతా ఎత్తుకాను రా, మన అజయ్ గడ ఎక్కడ కనిపించలేదు. రేయ్, కంగారు పడకరా, ఆడేం చిన్నపిల్లోడు కాదుగా. మరి వాడు ఏమైనట్రా? రేయ్, రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకోండి. 8 గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఉదయం 10 గంటలకు లేచాం. ఈ మధ్యన 14 గంటల్లో ఏం జరిగిందో 1 by 1 చెప్పండి రా. ఒకే సోప్తో అందరం స్నానం చేసాం. సందీప్ ఫోన్ రింగ్ ఇచ్చింది, ఈడు మనకు డైమండ్ రింగ్ చూపెట్టాడు. నైట్ ఇటు మంది తెచ్చాడు, అది తీసుకుని మనం టెర్రస్ పైకి వెళ్ళాం. నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది. ఈ సాల్ది గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది. రే ఆపండి, టెర్రస్ పైకి వెళ్ళి మందు కొట్టాం. ఆ తర్వాత ఏం జరిగింది? మంది అయిపోయాక పబ్కి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందే కొట్టాం. నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది? అరే రే రే రే, అది నా పని రా. సూపర్ రా, ఫెవిక్విక్ పెట్టి అంటే
నువ్వే నా పన్నుడు కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి తీసుకోమంటావా దాచిపెట్టాను అంతేరా. నీకు అంత గుర్తుందేట్రా నువ్వే కావాలని చెప్పి నా పన్ను పీకేసి ఏం తెలియక ట్రాక్ చేస్తావేంటి నువ్వు? ఆపండి. ముందు మీ జేబులు చెక్ చేయండి రా, వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం. రే పార్కింగ్ స్లిప్ రా. మార్నింగ్ 4 o'clock హోటల్కి వచ్చాం రా. రే రే హాస్పిటల్ బిల్ రా. అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చురా? తెలీదురా. ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది? సార్ కీస్ కీస్. పోలీసులు ఏంటి సార్ అంత ర్యాష్ డ్రైవింగ్? పోలీసా? నైట్ ఆ ఫారెన్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే 5,000 ఫైన్ వసూలు చేశారు. ఎంతైనా పోలీసులు సార్. నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా? మరి మన గారు ఏమైందిరా? రే వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థమైంది, సైలెంట్ గా ఉండు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. ఇంత కేసు స్టేషన్ సార్ మీది? రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు. ఉంటా. రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా? ముందు హాస్పిటల్ పోనేరా. మనం వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నంట, వెయిట్ చేయమన్నారు. వెయిటింగ్. సారీ. రే శివ, ఏమైందిరా? సూది వచ్చిందిరా. హౌ ఆర్ యు? హువారి అనుకుంటా హువారి అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడికి వచ్చుంటాం. డాక్టర్, రాత్రి మేము ఇక్కడికి వచ్చామా? వచ్చారుగా. ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు, సోడా అనుకుని సెలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు. సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ప్రాక్టీస్ బాగాలేదయ్యా. దానికి దీనికి లింక్ ఏంటి సార్? ఉంది, ప్రాక్టీస్ చాలా డల్గా ఉందయ్యా. ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు. ఇప్పుడు చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకేమీ గుర్తులేదు. మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు కదా, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా నాటుగా బిహేవ్ చేశాడు. ఏడతను? సార్ రిపోర్ట్స్. ఈ మీ రిపోర్ట్స్. మా రిపోర్ట్స్ ఏంటి? రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు కదా, నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు. ఐఎమ్ ఆల్సో డాక్టర్. కెన్ ఐ సీ? డాక్టర్లా బిహేవ్ చేయకు. నువ్వు రాత్రి 10-15 సార్లు చెప్పావు నేను డాక్టర్నే, నేను డాక్టర్నే, నేను డాక్టర్నే అని. నువ్వు డెంటిస్ట్, కరెక్టే కదా? రండి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అవును, దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది. ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్? తీసుకుంటే వస్తుంది. తీసుకుంటేనా? దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. దాని పవర్ ఎప్పటికి దిగిపోయాడు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ తీసుకుంటావా? లేదు సార్. సార్ రాత్రి మేము మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? గుర్తుంది. ఈ మధ్య పేషెంట్లు మనం బాగా తగ్గారు కదా. పెట్టాడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అదేరా జరగబోయే మన అజయ్ గారి పెళ్లి గురించి. జరగబోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా? విల్లా మేరీ చర్చ్ లో. దాని గురించి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఉన్నాయి. విల్లా మేరీ చర్చ్ అంటే ఇదే. దిగండి రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. జిలేబీస్, ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జిలేబీ, నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ. హే శివ జిలేబీ, రిపీట్ హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును, 3 idiots వచ్చారు. 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ. అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఓపెన్ చేయండి.
కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా, ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్, అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో అయినా ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్ళి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి, గోవాలో 3 ఉంటే చాలు, ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, దానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం. ఇంకా నువ్వు ఉండరా. సార్, ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని చూపించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఆ, ఇక్కడే ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో. టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. ఇవన్నీ నువ్వే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరలో చెప్పింది కాబట్టి ఆగిపోయాను. లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిమైపోయి. ఇవన్నీ చెప్పానా మీకు? ఉంటావురా. రే, అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే, లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా నేను? రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావురా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించిన అన్ని నాశనం చేసేద్దారా. ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెడతా తగలబెట్టేద్దా? ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ ఏంటాడు? అంతేరా, రే కచ్చేరా. పొద్దు నుంచి మాట్లాడలేదు. ఉండరా. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ డాడ్. స్వీట్లు హాట్లు నాన్నకు నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో పురుష్, నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ, త్వరగా రారా. నే కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా, హౌస్ నంబర్ 36, దోనపాల. రే, ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. చిన్ని నాన్నలు, మై బేబీ. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో, నేనెప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే, లోపలికి రండి. ఒరే, ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా? ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మీ పీస్లకే పడతారు? రే నువ్వు. ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్. నాకు పిల్ల బాగా నచ్చింది. నాకు పిల్లోడు నచ్చాడు. కాఫీ. కళ మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా? ఈ బాబు మా బాబు. మన బాబా? అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు. కావాలి నీకు? ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు సంజయ్ అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీయే కదా. పద, క్లీన్ చేస్తాను. రే సమీరన్ చూడరా. చిచ్చి, నీ ప్రాపర్టీ నేను అలా చూస్తాను రా, అది నువ్వు ఉండగా. ఛీ, ఆ వేలుకున్న రింగు చూడరా. మా నాయనమ్మ నా కాబోయే వైఫ్ కోసం చేయించి ఇచ్చింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వైఫే కదా. సంధిగా తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్ లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనై పెంచుతున్నాను. రే, తనకి ఐశ్వర్యరాయ్ అంత అందమే కాదు, మదర్ తెరీసా అంత మంచి మనసు కూడా ఉంది.
అవునరా, నాకెందుకో ఈ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా. ఏదో సలహాలు మీరును ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావేదో నేనే చేస్తాను. రే శివ, మేడం మేడం ఏంటి మేడం? సమీరా. సమీరా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది. ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి. ముద్దా? నీకు అలా అర్థమైందా? అసలు లైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. What? రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు. అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? డాన్సర్ని. డాన్సరా? కూచిపూడి, కథక్. ఐ లవ్ యూ. క్యాసినోకి వచ్చిన ప్రతి వాడు నా డాన్స్ చూసి నాకు చెప్పే రొటీన్ డైలాగ్. నాకు ఈ రొటీన్ లైఫ్ చిరాకు పుట్టే ఈ రంగుల లోకల్లోకి వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను చూడగానే నువ్వే నాకు బెస్ట్ ఫిక్స్ అయ్యా. నీ స్టోరీ వినగానే క్యారీ అయిపోయి నిన్నే మ్యారేజ్ చేస్తుందామని డిసైడ్ అయిపోయా. మ్యారేజా? యా. ఇదేదో కొత్తగా ఉందే. ఎస్, లైఫ్ లాంగ్ నీ తోడుంటా. నీ సుఖాలు రాసే పెన్సిల్ అవుతా, నీ దుఃఖాలు జరిపేసే రబ్బర్ అవుతా. నీకోసం తన ప్రాణం కూడా ఇస్తాడు. ఎస్, ప్రాణాలేరా, ప్రాణాలు ఇస్తారు. డాలి ఎవరు చూస్తుంటారు రా, నువ్వెవడే కావాలంటే పన్ను మిగిచేస్తా. ఇదిగో పన్ను. రే పురుష్, దీన్ని నీటి క్లీన్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేరా. ఏంటి ఇంకా నమ్మవా? ఓకే, ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాన్ని చేసేసుకుంటా. అయిపోయింది పెళ్ళి. పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంది. పబ్ లో రింగ్ పెడితే పెళ్ళైపోతుందా? మరి ఎక్కడ చేసుకుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే. ఈ టైంలో నీ పెళ్లి చేసి ఎదరావడరా? నేనున్నాను. ఎవడాడు? ఏటీఎం జాక్సన్. ఎస్, ఎనీ టైం మ్యారేజ్ జాక్సన్. మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను మీకు లీగల్ గా మ్యారేజ్ చేస్తాను. యూ ఫాలో మీ, ఓకే? అలా మన మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తొచ్చా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్ లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ ని బేడి వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది. అర్థమైందా? పదండి. ఏంట్రా లుక్? బీన్ బాయ్. శృతి ఫోన్ రా, నాకు టెన్షన్ గా ఉంది. శృతి. హాయ్ అజయ్. నేను బావని మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ? నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు. అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్? అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి. వీడు ఆ టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మన్నారు, రండి. రే రారా. రే, నేను చెప్పేదంతా గుర్తుందిగా? ఆ ఎస్ఐ గండి మనం అలాగే ఒబ్బేయాలి. ఓకే.
సార్ ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్ రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్ ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా. అవశా బండోడు తెలుగుగా. రాస్కల్, మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి, రాత్రి ఏం జరిగిందో చెప్పు. రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. నేను చెప్పలేను, మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందంటే కంగ్రాచులేషన్స్ శివ, సమీరా. మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే మందు పార్టీతో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్ కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్ గా చేద్దాం. డ్రెస్ లో పబ్ కి రాని వరగా మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంది. నిమిషాలని గౌని గ్లామర్ తెచ్చేస్తాడు. పోసేరా My pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this platinum Patron every hour. Look mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody powers. You spin my head right round when you go down, when you go down. ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవుడ్రా తిమింగ్లని 3Dలో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. వైఫ్ నా పెళ్ళం. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయరా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. ఎవరిని అడగరా? నువ్వెవర్రా? పోలీస్. అయితే ఏంట్రా, అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా, ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? ఇడిగే పనిష్మెంట్ ఇద్దాం, నువ్వే డిసైడ్ చేయి. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయంగా ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో, వద్దురా వద్దురా. ఈ అంబులెన్స్ ఎక్కి సిటీ అంతా సైరన్ కొట్టుకుంటూ తిరుగుతారా? ఏడవకేమని? ఏం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్, ఈ విషయం బయట తెలిసిందనుకోండి మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు మా కారు ఇచ్చారనుకోండి మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ
బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు? ఏంట్రా లుక్ టీమ్ బాయ్. మా పిల్లలకు డెమాన్స్ట్రేషన్ లో బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.